ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. విభజన చట్టంలోని నీటి వాటాలను లేవనెత్తి ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించారు. బనకచెర్ల ప్రాజెక్టు పూర్తిగా మోసపూరితంగా కడుతున్నారని సిఆర్ పాటిల్కు వివరించారు సీఎం రేవంత్. ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇస్తే తెలంగాణ నష్టపోతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ విధానాలకు కేంద్రం అడ్డుకట్ట వేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. మరోసారి ఢిల్లీలో ల్యాండ్ అయిన సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి అభివృద్ధి పనులు, ప్రాజెక్టులపై చర్చించారు. ఉదయం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణలో 500 టీఎంసీలు తెలంగాణకు ఏపీ రాసిస్తేనే బనకచెర్లపై ఆలోచిస్తామని, అప్పటి వరకు ఏపీ ప్రభుత్వం బనకచెర్ల విషయంలో ముందుకు వెళ్లకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రికి స్పష్టం చేశామన్నారు. కేంద్ర జల వనరుల మంత్రి గారు సిఆర్ పాటిల్ గారికి మా యొక్క కన్సర్న్స్ అబౌట్ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇక కేంద్ర పట్టణ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు సీఎం. మెట్రో ఫేజ్ 2కు నిధులు కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి కేంద్ర మంత్రికి వివరించి సాధ్యమైనంత ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. శుక్రవారం కూడా సీఎం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను, ఏఐసీసీ పెద్దలను కలవనున్నారని సమాచారం. కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై హైకమాండ్ పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కుదిరితే శనివారం కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.